రాత్రిపూట అందరూ చంద్రుడిని చూసిన తర్వాత జల్లెడలో తమ భర్తలను చూడాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు దీక్ష రోజా తాగే వాటర్లో తనకు తెలియకుండా విషం కలిపి రెడీగా ఉంచుతుంది. అందరూ కూడా చందమామని చూసి హర్ష, ప్రేమ్, అరుణ్ వీళ్ళందరి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగదీష్ వాళ్ళని పిలుచుకొని వస్తాడు. ఇక అప్పుడు అందరూ కూడా ఒక చోట ఎదురుగా నిలబడి ఉంటారు. అప్పుడు రమ, చామంతి, చంద్రిక వీళ్ళందరూ కూడా జల్లెడ పట్టుకొని రెడీగా నిలబడటంతో అప్పుడు నిషా, ఏయ్ నువ్వు ఉపవాసం ఉండలేదు కదా, మరి ఈ జల్లెడతో నీకేంటి పని? నాకు కాబోయే మొగుడిని నువ్వు చూద్దాం అనుకుంటున్నావా అని చెప్పి నిషా అంటూ ఉంటే, లేదమ్మా నేను ఉపవాసం లేను, కానీ ఇలా జల్లెడలో చంద్రుడిని చూస్తే నాకు కూడా మంచి భర్త లభిస్తాడని నమ్మకం, అందుకే ఇలా జల్లెడలో చంద్రుడిని చూద్దాం అనుకుంటున్నాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదమ్మా, నువ్వైతే ప్రేమ్ని కదా చూడాలనుకుంటున్నావు, మరి తన గురించి నీకెందుకు వదిలేసాయని చెప్పి అంటూ ఉంటాడు. మరి నువ్వెవరిని చూస్తావు చంద్రిక అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, నేను కూడా చంద్రుడిని చూస్తానమ్మా అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, నాకు తెలిసే నువ్వు నా హర్షని చూద్దామని ఇక్కడికి వచ్చావు, ఎట్టి పరిస్థితులను నీ ప్లాన్ని వర్కౌట్ అవ్వనివ్వను, నా హర్షని నేనే చూస్తాను అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. తర్వాత అందరూ కూడా వరుసగా నిలబడతారు. రోజా ఎప్పుడెప్పుడో విషం కలిపిన వాటర్ తాగి చచ్చిపోతుందా అని చెప్పి దీక్ష ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ కూడా అలా జల్లెడ పట్టుకొని నిలబడి చందమామని చూసి తమ భర్తని చూస్తూ ఉంటారు. అప్పుడు రమాదేవి ఎదురుగా చూసేసరికి అప్పుడు హర్ష రమాదేవికి ఎదురుగా కాకుండా చంద్రికకు ఎదురుగా నిలబడి ఉంటాడు. ఇక దాంతో జల్లెడలో నుండి చంద్రిక హర్షని చూడడం చూసి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు చామంతి ప్రేమ్ని చూడటంతో నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోజా తాగాల్సిన ఆ వాటర్ గ్లాస్ నిషాకు వెళ్ళడంతో దీక్ష, ఇప్పుడు నిషా ఆ వాటర్ తాగేస్తే తనకేమన్నా అవుతుందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉండగా ఒక్కసారిగా నిషా తన చేతుల్లో ఉన్న జల్లెడను విసిరి కొట్టి చామంతి చెంప పగలగొడుతుంది. వసై, ఎంత ధైర్యమే నీకు, నాకు కాబోయే మొగుడిని జల్లెడలో నుండి నువ్వు చూస్తావా అని చెప్పి చామంతి మీద మండిపడుతూ ఉంటుంది. మరొక్కసారి చామంతి మీద నిషా చేయి చేసుకోబోతూ ఉండగా ప్రేమ్ వచ్చి నిషా అంటూ గట్టిగా అరుస్తాడు. నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా, తప్పు నువ్వు చేసి చామంతిని అంటావేంటి అని అంటూ ఉంటే, ప్రేమ్ నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, ఇది కావాలని ఉదయం నుండి ఉపవాసం ఉండి కూడా ఉపవాసం లేనని అబద్ధం చెప్తుంది. ఇప్పుడు కూడా జల్లెడ పట్టుకొని ఇది చందమామని చూస్తానని చెప్పి నిన్ను చూసింది, అంటే నిన్ను నా నుండి బలవంతంగా లాక్కోవాలని ఇది ప్రయత్నిస్తున్నట్టే కదా అని చెప్పి నిషా అంటూ ఉంటే, చూడు నిషా, నువ్వు నన్ను చూడాలని చెప్పి నేను నీ ఎదురుగా వచ్చి నిలబడ్డాను, కానీ నువ్వు మాత్రం నా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చామంతి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు దీక్షను మొత్తం కూడా చెడగొట్టేశావు అని అంటూ ఉంటే అప్పుడు నిషా, లేదు ప్రేమ్, నేను నీకోసమే చూస్తున్నాను, కానీ నువ్వే కావాలని ఈ చామంతికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డావు అని అంటూ ఉంటే, అయ్యో లేదు నిషా, నేను నీకు ఎదురుగానే నిలబడ్డాను అని ప్రేమ అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు నీ దీక్ష చెడడం ఏంటి? ఎప్పుడైతే మధ్యాహ్నం నువ్వు దేవుడికి చేసిన ప్రసాదాలన్నీ తినేసావో అప్పుడే నువ్వు దీక్షని చెడగొట్టావో అని అంటూ ఉంటే అప్పుడు హర్ష, అమ్మ నిషా, ప్రేమ్ చెప్పేది నిజమా? నువ్వు మధ్యాహ్నం దేవుడికి చేసిన ప్రసాదాలు తినేసావా? అయినా అదేం బుద్ధమ్మ, భర్తకు మంచి జరగాలని ఇంత నిష్టగా పూజ చేస్తున్నప్పుడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి, కానీ అలా కక్కుర్తి పడి తినడం ఏంటమ్మా? అయినా ఉపవాసం ఉండని నీకు ఇక్కడ మాట్లాడే రైటే లేదు. ఇంకొకసారి ఇటువంటివన్నీ కూడా ఎలా చేయాలో తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పి హర్ష కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆంటీ మీరేం మాట్లాడరేంటాంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటే, నేనేం చెప్పను నిషా, నిజంగానే నువ్వు ఉపవాసం ఉండుంటే నేను కూడా నీకు సపోర్ట్ చేసి ఉండేదాన్ని, కానీ నీ అంతటా నువ్వే ఈ దీక్షని చెడగొట్టేశావు అని చెప్పి రమాదేవి కూడా ఈ చంద్రిక సంగతి చెప్పాలనుకుని, చంద్రిక
నాతో రా పనుంది అంటూ చంద్రికని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతూ, వసే ఎంత ధైర్యం ఉంటే నా హర్షను జల్లెడలో నుండి నా పక్కనే నిలబడి చూస్తావే, నా మొగుడిని నువ్వు చూడ్డమేంటి అని చెప్పి మరొకసారి చంద్రిక మీద చెయ్యెత్తడంతో చంద్రిక రమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. చూడు రమాదేవి, నా హర్ష నా హర్ష అని అంటున్నావో, ఆయన నీకంటే ముందు నా మెడలో తాళి కట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అయినా నేనేదో ఆయన్ని నీ నుండి లాగేసుకోవాలని ఈ దీక్ష చేయలేదు. ఆయన క్షేమం కోసం మాత్రమే చేశాను. నువ్వు ఏ విషయంలో నన్ను ఏమన్నా సరే నేను భరిస్తాను, కానీ ఆయనకు మంచి జరగాలని నేను కోరుకునే ఏ పనిలో అయినా నువ్వు ఆటంకాలు సృష్టించాలని చూస్తే మాత్రం నేను చూస్తూ అస్సలు ఊరుకోనని చెప్పి చంద్రిక రమాదేవికి ఎదురు తిరగడంతో ఈ మధ్య ఈ చంద్రిక చాలా ఎక్కువ చేస్తుంది. కొంపు తీసి ఆయన ఆ మిగతా ఆస్తి మొత్తం కూడా ఈ చంద్రిక పేరు మీద రాయలేదు కదా, తెలుసుకోవాలి. ఒకవేళ ఈ చంద్రిక పేరు మీద రాసినట్లయితే వెంటనే దీన్ని పైకి పంపించే ఏర్పాట్లు చేయాలని చెప్పి రమాదేవి అనుకుంటుంది. మరోవైపు నిషా ప్రేమ్ని ఈ చామంతి సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఎలాగైనా సరే ఈ చామంతిని గుణకిచ్చి కట్టపెడితే అప్పుడు నాకు ఒక పెద్ద ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రోజా కూడా చాలా కోపంగా ఉంటుంది. ఇక దాంతో అరుణ్ రోజా దగ్గరకు వచ్చి, ఏమైంది రోజా, ఎందుకు అలా ఉన్నావు? నువ్వు పొద్దున్నుండి ఉపవాసం ఉన్నావు కదా, ఈ వాటర్ తాగి ముందు ఉపవాసం విరమించు, నా చేతులతో నేను ఈరోజు నీకు తినిపిస్తాను అని అంటూ ఉంటే, సార్ నేను ఎంత మీకోసం కష్టపడి ఉపవాసం చేసినా ఏం ఉపయోగం సార్, ఆ దీక్ష కూడా మీరు పెళ్ళైన వాడని కూడా చూడకుండా మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇందాక నాతో పాటు తను కూడా జల్లెడలో నుండి మిమ్మల్ని చూడటం నేను చూశాను అని రోజా అంటూ ఉంటే, రోజా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలన్నా చేయనివ్వు, నిన్ను నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి అరుణ్ తిను రోజా అంటూ రోజాకి తినిపిస్తూ ఉంటాడు. మరోవైపు చామంతికి ఎలా ఉందో ఏంటో అని ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు. భోజనం తీసుకొని చామంతి దగ్గరికి వచ్చి, చామ్ నీకు అసలే జ్వరంగా ఉందని చెప్పావు కదా, నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, నా చేతులతో నేను నీకు తినిపిద్దామని ఈ ఇడ్లీ తీసుకొచ్చాను, తినచామంటూ ప్రేమ అంటూ ఉంటాడు. అయ్యో బాబు, మీరు నాకు ఇడ్లీ తీసుకురావడం ఏంటి? అయినా నేను తింటానులేండి, మీరు వెళ్ళండి, మనల్ని ఎవరైనా ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదు చామ్, నా చేతులతో నేను నీకు తినిపిస్తాను, ప్లీజ్ చామ్ కాదనకు అని చెప్పి ప్రేమ్ ఎంతో సంతోషంగా చామంతికి తినిపిస్తూ చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చామంతి చేతిలో టాబ్లెట్ పెట్టి, త్వరగా వేసుకో చామ్, జ్వరంగా ఉందన్నావు కదా అని అంటూ ఉంటే, ప్రేమ్ తినిపించిన ఇడ్లీ తిన్న తర్వాత చామంతి టాబ్లెట్ వేసుకుంటుంది. ఇంతలో చంద్రిక అక్కడికి వస్తుంది. చంద్రికను చూడగానే ప్రేమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. తనకు ఒంట్లో బాగోలేకపోతే మళ్ళీ రేపు పని చేయడానికి ఇబ్బంది పడుతుందని టాబ్లెట్ ఇచ్చాను చందు, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ప్రేమ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక చామంతి వైపు ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏం లేదు చందు, తన చేతులు బాగోలేవంటే నేనే తనకు బలవంతంగా తినిపించాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో చామంతి కూడా కంగారు పడిపోతూ, అత్త నేను వద్దు వద్దు అని అంటూనే ఉన్నాను, కానీ ప్రేమ్ బాబాయ్ వినకుండా నాకు బలవంతంగా తినిపించాడు అని చెప్పి ఈ విషయం ఎవరితోనూ చెప్పకత్తా ప్లీజ్ అంటూ తను కూడా కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ దేవుడు మీ ఇద్దరిని తప్పకుండా ఒకటి చేస్తాడు అని చెప్పి చంద్రిక అనుకుంటుంది. ఇక రాత్రిపూట చామంతి పడుకున్న తర్వాత ప్రేమ్ ఎలాగైనా సరే ఈరోజు నా చామ్కి పెళ్లి ప్రపోజల్ పెట్టాలని చెప్పి తన కోసం సర్ప్రైజ్ని ప్లాన్ చేసి లేచామంటూ నిద్ర లేపి బయటకు తీసుకొని వెళ్తాడు. ఏంటి బాబు ఈ టైంలో బయటకు తీసుకొని వచ్చారని చెప్పి చామంతి అంటూ ఉంటే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని ప్రేమ్ అంటాడు. అలా చామంతి కళ్ళకు గంతలు కట్టి ప్రేమ ఒక చోటుకి తీసుకువెళ్ళడంతో కళ్ళకు గంతలు విప్పిన తర్వాత గాల్లో తేలుతున్నట్టుగా ఉందేంటి బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ తన కళ్ళకు గంతలు విప్పి చూయించడంతో వాళ్ళిద్దరూ కూడా అలా గాల్లో తేలుతూ ఉండడం చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
సర్ప్రైజ్ చాలా బాగుంది బాబు అని చామంతి అంటూ ఉంటే, ఇదేంటి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి కొంతమంది అక్కడ నిలబడి మ్యారీ మీ అంటూ కార్డ్స్ పట్టుకొని వాళ్ళు చామంతి వైపు చూస్తూ ఉంటే, చామంతి అది చదివి మ్యారీ మీ అంటూ ప్రేమ్ బొకే ఇస్తూ తన ఎదురుగా మోకాళ్ళ మీద నిలబడడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆకాశంలో ఐ లవ్ యూ చామంతి అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటే, చామ్ నా ప్రేమ ఆకాశమంతా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చామంతి, విల్ యూ మ్యారీ మీ అంటూ ప్రేమ్ ఎంతో ఆశగా అడగడంతో చామంతి ప్రేమ్ చూపించిన ప్రేమకు కన్నీళ్లు పెట్టుకుంటూ తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక రాత్రిపూట తన ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా మందు తాగుతూ అటువైపుగా వెళ్తున్న నిషా ప్రేమ్ చామంతికి సర్ప్రైజ్ ఇస్తూ చామంతిని హగ్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ చామంతి వేలికి ఉంగరం తొడుగుతో, చామ్ ఈ రోజుతో మనమిద్దరం ఒకటైనట్టే, మనల్ని ఎవరూ కూడా విడదీయలేరు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు చామంతి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ప్రేమ్ని దూరంగా నెట్టేస్తూ ఉంటుంది. బాబు వద్దు బాబు, ఇదంతా ఇక్కడితో వదిలేయండి అని అంటూ ఉంటే, ఏంటి చామ్ అలా అంటావు, నేను ఎంతో ఆశతో నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఓకే చెప్పావు కదా, మళ్ళీ ఏమైంది ఇప్పుడు, నువ్వు ఎవరి గురించైనా భయపడుతున్నావా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చామ్, నేను తెగించేశాను, ఎవరు మనల్ని విడదీయలేరు అని చెప్పి ఎవరు అడ్డుపడినా నిన్ను ఈ మెడలో తాళి కట్టడం ఖాయం అంటూ ప్రేమ్ చామంతికి చెబుతూ ఉంటాడో. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.